నిత్య జీవమునిస్తాడు. ఎవరికి ఆయన నిత్య జీవాన్నిచ్చేది? సత్క్రియను ఓపికతో. మరి సత్క్రియ ఓపికతో చేస్తున్నామా? మంచి పని ఓపికతో చేస్తున్నామా? చెడ్డ పని చేస్తున్నామా? ఇంట్లో వంట పనులు ఓపికతో చేస్తున్నాం, రుచుల కోసం, టేస్టుల కోసం. ఇంట్లో బట్టలు ఉతికే పని ఓపికతో చేస్తున్నాం, తెల్లగా రావాలని. ఇంట్లో అంట్లు తోమే పని ఓపికతో చేస్తున్నాం, చెడుకొప్పు రాకూడదని. దేవునికి ఇష్టమైన పని సత్క్రియలు ఓపికతో చేయగలుగుతున్నామా? దేవునికి చేతగానిక సత్క్రియలు చేస్తున్నామా? మంచి పనులు చేస్తున్నామా? దేవుని పని చేస్తున్నామా? మనం దెయ్యం పని చేస్తున్నాం. డబ్బుల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ దెయ్యం పని చేస్తున్నా కానీ దేవుని పని చేయట్లేదు. దేవుని సేవకులు వెంబడి నువ్వు వెళ్ళటం లేదు. దేవుని సేవకులను అనుసరించడం లేదు. దేవుని సేవకులను వెంబడించడం లేదు. ఏదో ఇస్తారని ఆశించి లోకస్తుల చుట్టూ తిరుగుతున్నావు, లోకస్తులను వెంబడిస్తున్నావు, లోకస్తులను అనుసరిస్తున్నావు. లోకంలో ఉన్నదంతా కూడా అది నీకు భ్రష్టత్వాన్ని కల్పిస్తుంది. అందుకన్నాడు సత్క్రియలు చేయించు. ఏం చేయాలంటే మనం క్రీస్తుని కలిగిన వారం చెడ్డ పనులు చేయకూడదు, పనికి వాళ్ళని పనులు చేయకూడదు, మోసకరమైన పనులు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, కీడు చేయకూడదు. ఏం చేయాలమ్మా? సత్క్రియలను ఓపికతో చేయాలట. చదవడం మాట. అది సత్క్రియను, మంచి పనిని ఓపికగా చేయొచ్చు. ఈ లోకంలో మంచి పని ఏది? దేశ క్షేమం కోసం విజ్ఞాపన చేయడమే మంచి పని. నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపన చేయడమే మంచి పని. లోకానుసారంగా పడిపోతూ, తప్పిపోతూ, తొలగిపోతున్న ఆత్మల కోసమే విజ్ఞాపన చేయడమే మంచి పని. ఈ మంచి పని చేయడానికి మనసు రాదు, చెడ్డ పని చేయడానికి మనసు వస్తుంది, పనికి వాళ్ళని పని చేయడానికి మనసు వస్తుంది, కీడు చేయడానికి మనసు వస్తుంది, అబద్ధపడటానికి మనసు వస్తుంది, మోసం చేయడానికి మనసు వస్తుంది, ఇతరులకు నష్టం చేయడానికి మనసు వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, పౌలు గారి ద్వారా అంటున్నాడు, ఓ రోమా సంఘం వెళ్ళారా, సత్క్రియ అనేది ఓపికతో చేయడానికి మనసు కలిగి ఉంటే నేను నిన్ను తప్పకుండా దీవిస్తాను. దేవునికి స్తోత్రం. ఆ మాట మరొకసారి చదువుకుందాం.